షబాత్ షలోమ్ ప్రియులారా, షావతు పండుగ లెక్కింపులో 7 సబ్బాతులు లెక్కించడానికి మనం లెక్కిస్తున్న లెక్కింపులో ఈ దినం మనము 4వ సబ్బాతును లెక్కిస్తున్నాం. పరిశుద్ధాత్మను మనం పొందుకోవడానికి కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడడానికి కొరకు. కాబట్టి 7 విశ్రాంతి దినముల లెక్కింపులో భాగంగా మనము 4వ సబ్బాతులో మనం ఉంటున్నాం. ఇంకొక 3 సబ్బాతులు మనం ముగించుకున్న తర్వాత షావతు పండుగను ఆచరించబోతున్నాం. ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత! అలనాడు ఆది అపోస్తుల మీద కుమ్మరింపబడిన ఆత్మ ఇలానాడు అంత్య దినాల్లో మన మీద కూడా కుమ్మరింపబడుతుంది. మనం కూడా ఆత్మపూర్ణమై ఆయన సేవించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిపరచడానికి వరకు మనకు కూడా పరిశుద్ధాత్మ వరముగా అనుగ్రహింపబడుతుంది. అటు విధంగా సిద్ధపడదాం. అనుదిన కృపలు వస్తున్న లేఖన భాగంగా మనం చూసుకుంటే యెహెజ్కేలు గ్రంథములో 18వ అధ్యాయము 9వ వచనంలో, యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచున్న ఎడల వాడే నిర్దోషి యగును. అవును ప్రియులారా, ఒక నిర్దోషి కావాలి అంటే పరమతని సన్నిధానంలో ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టళ్ళు అనుసరించుచూ మనం వెళుతూ ఉండాలి. అవి మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని పరిశుద్ధపరుస్తాయి, మనల్ని నిర్దోషత్వంలోకి తీసుకెళ్తుంటాయి. కాబట్టి ఒక నీతిపరుడు, ఒక పరిశుద్ధుడు తను అప్పుడే పరిపూర్ణుడు అయ్యాను, నేను అప్పుడే పరిశుద్ధుని అయిపోయాను, నేను ఇక ఏమి చేయాల్సిన అవసరం లేదు అనుకోకూడదు సుమా. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలు, కట్టలు అనుసరించుకుంటూ వెళుతుండడమే మనము పరిశుద్ధపరచబడుతుంటాం, మనము నీతిమంతులుగా తీర్చబడుతుంటాం. కాబట్టి ఒకేసారి అయిపోయామనుకుంటే అది కరెక్ట్ కాదు. పరమతని సన్నిధానంలో ఇది సాధనముగా చేయబడుతూ ఉండాలి. కాబట్టి పరిశుద్ధపరచబడుట, నీతిమంతులుగా తీర్చబడుట అనేది అది నిత్యము జరిగే ప్రాసెస్ అది. కాబట్టి అందుకే పరిశుద్ధ గ్రంథంలో పరమతని శ్రేష్టమైన మాట రాయించి పెడతారు. ఒక నీతిపరుడు తాను బ్రతుకున్న దినములన్నీ కూడా నీతిని అనుసరిస్తూ, అనగా ఒకరిని బాధ పెట్టకుండా, ఒకరిని హింసించకుండా, ఒకరిని ఏ వస్తువు కూడా తీసుకోకుండా, కాబట్టి అనేకమైన పరమతండ్రి యొక్క ఆజ్ఞలను అనుసరించుకుంటూ నడుచుకుంటూ వెళుతుంటుంటే పరమతండ్రి వారిని నిర్దోషులుగా చేరుస్తాడు. వారిని పరమతండ్రి నిత్యము తన రాజ్యంలో ఉంచబోతున్నాడు సుమా. కాబట్టి ఈ లోకంలో చాలామంది అనుకుంటుంటారు, మేము బాప్టిజం తీసుకున్నాం, అయిపోయాం, మేము పరిశుద్ధపరచబడ్డాం, మేము నీతిమంతులు తీర్చబడ్డాం, మాకు ఇక పరలోక రాజ్యం గ్యారంటీ అనుకుంటుంటారు. కాబట్టి పరిశుద్ధమైన రక్తంలో కడగబడిన తర్వాత, పరిశుద్ధ నామమును నొసరు మీద ముద్రించుకున్న తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత ఇక మనము నిత్యము భయపడుతూ ఆయన ఆజ్ఞలు గైకొంటూ, ఆయన కట్టలు నెరవేరుస్తూ, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని హింసించనీయకుండా మనము పరిశుద్ధంగా నీతిమంతులుగా సన్నిలో సాగిపోతున్నప్పుడే నిర్దోషంగా ఎంచబడతాం. అప్పుడు మనం నిత్య జీవాన్ని సంధించుకుంటాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మకని మనకు సహాయం చేసి మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా, మీరు ఇచ్చిన వాక్య భాగం మనకి స్తోత్రము తండ్రి. మీ విధులను అనుసరించి నడుచుకునే ఎడల వాడే నిర్దోషి అన్నావు నాయన. మీ కట్టలను విధులను అనుసరించి నడుచుకునే వారు ఉంటున్నట్టుగా మీ చేత నిర్దోషత్వంలోకి మేము అయ్యా నడుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఆ విధంగా మీ పరిపూర్ణతను మీ వెలుడు కృపను చూపించమని ప్రార్థిస్తూ, మానసుకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృప కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.